రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు. అంటే వాస్తవానికి 30 రోజుల సంబంధించిన సమీక్షలు సాధారణంగా ఉండవు. చాలా అరుదుగా జరిగేది. మారుతున్న రాజకీయాలు, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తాపత్రయము, పట్టుదల, పోటీ ఇవన్నీ కలిపి 30 రోజులకే వచ్చినాయి. ఓ 100 రోజుల తర్వాతనో, 6 నెలలకో, ఏడాది తర్వాతనో సహజంగా సమీక్షలు ఉంటాయి. విచిత్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు, ఆ 30 రోజుల్లోనే తాము సాధించిన పురోగతి ఏమిటో సమీక్ష చేసుకుంటున్న సందర్భం, పరిస్థితి ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఇది ఎట్లా చెప్పాలంటే, ఇంతకు పూర్వం మనం బహుశా 1980లో 95, 96 నాటికి అంతవరకు ఒక సినిమా 100 రోజులు ఆడితే బాగా ఆడినట్లు ఉత్సవాలు జరుపుకునేవారు. ఆ తర్వాత 50 రోజులకు, 25 రోజులు, 2 వారాలు, ఇప్పుడు వారం రోజులు ఒక సినిమా ఆడితే చాలా అది హిట్ అయినట్లే. ఇవాళ రాజకీయం కూడా 30 రోజులకే. అంటే ఇంకా రాను రాను తొలి 10 రోజులు, తొలి 20 రోజులు అని చెప్పాల్సి వస్తుందేమో. మీడియాలో కూడా వార్తలు వస్తుంటాయి. ఈ వారంలో ఇదే మొదటిసారి, ఈ నెలలో స్టాక్ మార్కెట్ పడిపోవడం ఇదే రెండోసారి, ఇదే ఈ నెల లోపల లేదా ఈ వారంలో ఇది ఈ 2 రోజులలో ఇది మొదటిసారి. ఇట్లా విచిత్రం అనిపిస్తుంటుంది. అది అట్లనే రాజకీయం కూడా అట్లా వచ్చింది. దానికి ప్రధానమైన కారణం, విపక్షం నుంచి 3 నెలల వ్యవధి అన్నారు, 6 నెలలు అన్నారు. కానీ ఈ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల లోపలనే విపక్షం నుంచి ప్రశ్నలు ప్రారంభమైనవి. అధికార పక్షం కూడా అంతే రీతిలో స్పందిస్తూ ఉన్నది. మరి 30 రోజుల పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది, ఏం కనబడుతున్నది, సోషల్ మీడియాలోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, మీడియాలో ఈ 30 రోజుల పరిపాలనపై వస్తున్న కథనాలు ఏమిటి అంటే, ఈ 30 రోజుల పాలన పట్ల 6 గ్యారెంటీల ఆకర్షణ చాలా బలంగా కనబడుతున్నది. అటు ప్రజాభవన్ ద్వారాను, లేదా సుమారుగా 16,000 గ్రామ పంచాయతీలు, 700కు పైగా మున్సిపాలిటీ వార్డుల్లో జరిగిన గ్రామ సభల కోలాహలంతో ఈ 30 రోజులు గడిచిపోయింది. ఏదో జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏదో చేయబోతున్నది అనే ఒక ఆశను, ఒక ఆకాంక్షను కలిగించేలా ఉన్నది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, తాను ప్రజాసేవకుని అని, పాలకులమనే పై స్థాయి వద్దు కానీ తాము ప్రజాసేవకులమని, ప్రజల సేవకు అంకితమై ఉన్నామని వారు చెప్పడం. పైగా ఇంకొక మాట, తాను ఏ ఆకాంక్షల మేరకైతే ప్రజలు తనపై ఆశలు పెట్టుకున్నారో, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనసా వాచ చిత్తశుద్ధిగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న విషయాన్ని కూడా సమాజం గమనిస్తున్నది. పైగా ఈ 30 రోజుల లోపల డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం అయితే 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకే సమీక్ష, మంత్రుల శాఖల వారీగా సమీక్ష మొదలైంది. అంటే పని ప్రారంభించినము, వెనువెంటనే చేయబోతున్నాము అనేది. ఈ 30 రోజుల పరిపాలన అనేది గత ప్రభుత్వానికి, గత ప్రభుత్వ కార్యక్రమాలు, గత ప్రభుత్వం ప్రారంభం నుంచి ఎట్లా వచ్చింది, ఈ ప్రభుత్వం ఏ దిశలో వెళ్తున్నది ఇత్యాది విషయాలను సమాజం, తెలంగాణ ప్రజలు పోల్చుకోవడానికి ఈ 30 రోజుల వ్యవధి. ఈ 30 రోజుల పోలికనే సరిపోయింది. ఈ 30 రోజుల మరొకటి, రైతు బంధు విషయంలో, పెన్షన్దారుల విషయంలో ఆల్రెడీ జాబితా ఉన్నది కదా, వేస్తే బాగుండేదేమో అనే చర్చ కూడా 30 రోజుల్లో జరిగింది. సార్, దానికి గత ప్రభుత్వం, ఇక్కడ కూడా గత ప్రభుత్వంతోనే పోలిక. ఇట్లా పోల్చి చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి, మంత్రివర్గము, మంత్రులు కూడా శాఖల వారీగా సమీక్షలు, మంత్రులు కూడా వ్యక్తిగతంగా తాము చెప్పాలనుకున్న విషయాన్ని బహిరంగంగా చెప్పడం, త్వరలో ప్రభుత్వం ఏం చేయబోతున్నదో ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నారు, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. ఇది అధికార వికేంద్రీకరణ ఉన్నదని, మునుపటి కంటే తాము భిన్నంగా ఉన్నామని ఒక బలమైన సంకేతాన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. పాటుగా ఈ 30 రోజుల వ్యవధిలోనే తీసుకున్న నిర్ణయాలు, పార్టీ కోసం పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని, కొందరిని మండలి ద్వారా భర్తీ చేస్తామని, మరికొందరికి మంత్రి పదవులు ఇస్తామని పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ 30 రోజుల్లో జరిగిన చర్చలో ఒక భాగంగా ఉన్నాయి. రెండవది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలోనూ, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఏమేం చేయాలనుకుంటున్నదో
ఆ అంశాలను ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టడంలోనూ రేవంత్ రెడ్డి పనితీరు, ఆ మంత్రివర్గ పనితీరు కనబడుతూ ఉన్నది. దీంతో పాటుగా ఈ 30 రోజుల కాలంలో ఒక 6 నెలల్లో జరగాల్సిన చర్చ వాస్తవానికి శ్వేతపత్రం విడుదల చేయాలంటే అది వ్యవసాయ రంగమైనా విద్యుత్ రంగమైనా సరే, రంగం ఏదైనా శ్వేతపత్రం విడుదల చేయాలంటే దానిపైన ఒక 3 నెలల ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల లోపలనే 2 ప్రధానమైన అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేయడం. దీని వెనుక ఉద్దేశం ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతున్నది అనే విషయం చెప్పడము. కంటి రెప్ప ముయ్యనంతసేపు కూడా కరెంటు పోదు అని గత ముఖ్యమంత్రి అంటే దాని వెనుక ఉన్నది ఏమిటి అని చెప్పడానికి ఈ ప్రభుత్వం పనిచేయడం. అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఈ ప్రభుత్వం వాటిని ఎట్లా సరిచేయబోతున్నదనే విషయాన్ని, ఆర్థికంగా ఉన్న లోటుపాట్లను, ఇన్ని అంశాలపైన కూడా ఈ 30 రోజుల అంశం చర్చకు పెట్టగలిగింది, పరిపాలన చర్చకు పెట్టగలిగింది. దీంతో పాటుగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన, టీఎస్సీ పిఎస్సికి సంబంధించిన నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ కలిసి రావడము, అక్కడ ఏ విధి విధానాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నది. 30 రోజుల కాలంలో ధరణికి సంబంధించిన విషయంపై చర్చ జరిగింది, ఉద్యోగాల భర్తీకి చర్చ జరిగింది, సాగునీటి రంగంపైన చర్చ జరిగింది, విద్యుత్ రంగంపైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం ముందు ఎట్లా ఉండబోతున్నదో కూడా ఒక ఇండికేషన్ ఇవ్వగలిగింది 30 రోజుల కాంగ్రెస్ పరిపాలన. ఇందులో ఇవన్నీ కనబడుతున్నాయి. వేలాది మంది ప్రజాభవన్కు రావడము, 1,25,00,000 మంది ప్రభుత్వ అభయస్థానికి దరఖాస్తులు చేసుకోవడం అంటే ఈ 30 రోజుల పరిపాలన ప్రజల్లో ఎలాంటి ఆశలను కల్పించింది, ఈ 30 రోజుల పరిపాలన ముందు ఎంత పెద్ద ఎజెండా ఉండబోతున్నదో కూడా, ఎలాంటి సవాలు ఉండబోతున్నదో కూడా ఈ 30 రోజుల కాంగ్రెస్ పరిపాలన దాని ముందు తీసుకొచ్చింది. కాబట్టి ఈ 30 రోజుల్లో నాయకునిగా రేవంత్ రెడ్డి తాను అనుకున్న పనిని చాలా వేగంగా ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ 30 రోజుల కాలంలో విపక్షం వేచి చూసే ధోరణి లేదు, ప్రశ్నలతోనే సిద్ధంగా ఉన్నదనే విషయం కూడా ఈ 30 రోజుల పరిపాలన అర్థం చేయించింది. మునుపటి కంటే భిన్నంగా ఉన్నామని, మునుపటి కంటే మెరుగ్గా ఉంటామని, మునుపటి కంటే కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో మరింత మెరుగ్గా కనబడేలా ప్రయత్నాలు చేస్తామనే ఒక భావనను, ఒక అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి ఈ 30 రోజుల పరిపాలన ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేసింది. సరే, రాబోయే రోజుల్లో ఈ ఆచరణ ఇట్లాగే ఉండబోతున్నదా ఏమిటనేది తెలియదు. కానీ కేవలం 30 రోజులు, 1 నెల రోజులు, 4 వారాలకు సంబంధించిన 1 నెల రోజుల పరిపాలన సమగ్రంగా సమీక్ష చేయలేం. కానీ ఇట్లా చెప్పాల్సిన ఒక సందర్భం ఉన్నది. 30 రోజులనే సమీక్ష చేసుకోవాల్సిన ఒక అనివార్యత ఉన్నది. కాబట్టి ఈ 30 రోజుల కాలాన్ని మీడియాలో కూడా ఈ 30 రోజుల కాలం గురించి పదే పదే చెప్తుండడం, మాట్లాడుతుండడం, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. తెలుగు మీడియాలో ఆమూలాగ్రం ఈ 30 రోజుల పరిపాలన పైన వెలువడిన కథనాలు, ఆ కథనాల సారాంశము, వాటి వెనుకున్న విషయం ఇది.